జోష్న వాళ్ళ గ్రానీ దగ్గరికి వచ్చి, "నేను దాసు వాళ్ళ బిడ్డనా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అయితే, "నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? అయినా నువ్వు నోరు మూసుకొని ఉండు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దాసు వచ్చి, "అమ్మ నేనే చెప్పాను ఆ విషయం. ఎలాగైనా నా కూతురికి ఆ విషయం ఎప్పటికైనా తెలియాలి కదా! నేనే తన తండ్రిని అని చెప్పి, అందుకే నేనే చెప్పాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంట్రా నువ్వు చెప్పావా? ఈ విషయం నీకెలా తెలుసురా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్నని అయితే, "జోష్న నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే తనని పంపించేస్తూ ఉంటుంది. ఇంతలో తను వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఉన్న జోష్నని అయితే వెనక్కి పిలిచి, "నువ్వు ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పకు జోష్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "నీ బుర్ర పనిచేయటం లేనట్టు ఉంది. నువ్వు సరిగ్గా సరి అయిన తర్వాత లోపలికి వచ్చి నాతో మాట్లాడు. అప్పుడు చెప్తాను నేను అనుకున్నది ఏంటో, నేను చేయవలసింది ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంతలో అక్కడి నుండి జోష్న అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ గ్రానీ అయితే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, "రేయ్! నువ్వు పక్కకు రారా ఒక్కసారి" అని చెప్పేసైతే తనని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. "అయినా నీకు ఈ విషయం ఎలా తెలుసురా? బిడ్డల్ని మార్చానన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ అయితే, "నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నేను ఆ దేవుడి బిడ్డని. నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఏమేమి చేశావో అన్నీ నాకు తెలుసు. ఆ రోజు మీరు బిడ్డల్ని మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంట్రా ఇదంతా నీకు తెలిసే ఇవన్నీ మాట్లాడావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవునమ్మా, మీరు ఆ రోజు ఏమేమి చేశారో, ఆ సైదులు నువ్వు కలిసి ఏం చేశారో నాకు తెలుసమ్మా. మొత్తం ఆ విషయాన్ని నేను అక్కడే కళ్ళారా చూశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నువ్వు ఆ బిడ్డల్ని మార్చడం అదంతా నేను కళ్ళారా చూశానమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ కొడుకు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్